మాజీ మంత్రి కాకాని అరెస్ట్, కాల్స్ అక్రమ తవ్వకాల కేసులో అదుపులోకి. పేలుడు పదార్థాలు వినియోగించారని, గిరిజనులను బెదిరించారనే అభియోగాల్లో నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరారీ. 55 రోజులు అజ్ఞాతంలో ఉన్న వైకాపా నేత 2 రోజుల్లో ముఖం మారుస్తే దాగుడు మూతలు, బెంగళూరు సమీపంలో ఓ రిసార్ట్లో పట్టివేత. రేపటి నుంచి తెదేపా మహానాడుకు పూర్తి కావాల్సిన ఏర్పాట్లు. నేడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాక. ఢిల్లీలో ఆదివారం ఎన్డీఏ పాలక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి వచ్చేసి ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్న పవన్ కళ్యాణ్, ఇతర మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. ఉత్తమ పాలనా విధానాలు ఆచరించండి, వికసిత్ భారత్కు అవే సోపానాలు స్లోగన్లతో వృద్ధిపథంలోకి పరుగులు. కుల రాజకీయాలపై నమ్మకం లేదు. ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోదీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రి. ఎవరికీ తల వంచిన నైజం ప్రధానిది. ఆయన ఎప్పుడూ ఓట్ల కోసం ఆలోచించలేదు. ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కులగణన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగం. స్థానిక ఎన్నికల్లో ఈ-సేవలు. అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్ దాఖలు చేయొచ్చు. పోలింగ్ నిర్వహణ, ఫలితాలు తెలిపేలా మొబైల్ అప్లికేషన్లు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. జపాన్ను అధిగమించి ముందుకు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. కరోనా వైరస్లో కొత్తవైన ఎన్వీ 1.1.1 ఎల్ఎఫ్ ఉన్నతమైన గుజరాత్లో వెలుగు చూశాయి. 2020 మార్చి 11న మహమ్మారి ప్రకటించింది. ఇండియాలో అంతకు నెలన్నర ముందే వుహాన్ నుంచి వచ్చిన కేరళ వైద్య విద్యార్థి పాల్సార్ వైరస్ ఉనికి బయటపడింది. 2020 డెల్టా వేరియంట్ భీకరంగా విరుచుకుపడి ఎంతో మందిని పట్టున పెట్టుకుంది. 220 కోట్ల టీకా డోసుల పంపిణీతో బాహుబలిని వైరస్ రక్షణ ఛత్రం కిందకు తెచ్చింది. సరైన సేద్య ప్రణాళికలు. 2014-15లో తెలంగాణ 45.45 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేసి దేశంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. 2023-24 నాటికల్లా ఆ రాష్ట్రం 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ భూ విస్తీర్ణంలో ప్రస్తుతం 89% లక్షల ఎకరాలు సాగవుతుంది. రాష్ట్రంలో సుమారు 5,000 కిలోమీటర్ల పొడవున నదులు, 6.2 లక్షల ఎకరాల్లో రిజర్వాయర్లు, 11 లక్షల ఎకరాల్లో సరస్సులు, చిన్న నీటి వనరులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా 2023-24 80.79 లక్షల ఎకరాలకి నీరు అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రగతికి కొత్త మార్గం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీక భారత్ ఆపరేషన్ సింధూర్ విరుచుకుపడింది. ఓం ప్రథమంగా చినాబ్ నదీ జలాలు జమ్మూలోని హిసార్ క్షేత్రానికి తీసుకెళ్లారు. రణ్బీర్ కాలువ పొడవు 60 నుంచి 107 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్ర నిశ్చయించడం విశేషం. ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి. ఉక్రెయిన్లో కీవ్లో 15 లక్షల దాడులకు ధ్వంసమైన ఓ భవనం. 69 సెకన్లలో ఉన్నతమైన డ్రోన్లో ప్రయోగించిన రష్యా 12 మంది మృతి. కరువు నేలల్లో అతిబల జలయజ్ఞం. చంబల్ మాజీ బందిపోట్ల భార్యల ఆదర్శం. రాజస్థాన్లో కరైలీ జిల్లాలో నీటి వనరుల పునరుద్ధరణ, దోపిడీ గోష్ఠుల స్వస్తి. కన్నడ రచయిత్రి భాను ముస్తార్ తన హాట్ ల్యాంప్ హృదయ దీపం కథా సంపుటికి గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం చాలా విధాలుగా ప్రత్యేకమైనది. యునైటెడ్ కింగ్డమ్లో 2023లో చేసిన డిజిటల్ డ్యూటీ చట్టం గురించి తెలుసుకోవడం అవసరం. గత ఏడాది నవంబర్ నుంచి ఆస్ట్రేలియా చట్టం అమలును చేస్తుంది. హానికర సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలను బాధ్యులను చేస్తుంది చట్టం. కొచ్చి తీరంలో మూలిపోయిన లైబీరియన్ నౌక. రీగన్ రసాయనాల హై అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం. ఓడలోని 27 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్ నేవీ. ఐఎన్ఎస్ సుజాత మరో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. భారత ఫోర్కాస్టింగ్ సిస్టమ్ నేడు ఆవిష్కరణ. బుల్లెట్ రైలు వస్తుంది. 1,08,000 కోట్ల వేగం. గంటకు 920 కిలోమీటర్ల గరిష్ట వేగం. రెడీ అవుతున్న భారత్ హైస్పీడ్ రైల్. ముంబై టు సబర్మతి 2 గంటల్లోనే 2,000 వేగంగా సాగనుందన్న ప్రైవేటు పనులు. వేగం పెంచి రైల్వే శాఖ.